ఈ దినం భారతదేశం మొత్తం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రోజు. గడిచిన 79 సంవత్సరాల్లో ఈ దేశంలో ఏదైనా ఒక అద్భుతం సాధించామంటే మన దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం, వాటి ద్వారా వచ్చినటువంటి స్వేచ్ఛ, వాటి ద్వారా వచ్చినటువంటి హక్కులు. మరి ఈరోజు పులివెందులలో జరిగినటువంటి విషయాలు, గడిచిన 2 రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఒకంత దిగ్భ్రాంతికి గురి కావస్తా ఉంది. నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్, వాటి యొక్క రిజల్ట్ సందర్భంగా కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, కొన్ని ఛానల్స్లో వచ్చినటువంటి కథనాలు విన్న తర్వాత బాధతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలను మభ్యపెట్టే రకంగా, ప్రజలకు వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కథనాలు అల్లడం వల్ల కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవచ్చేమో కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను వాళ్ళు దిగజారుస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరునికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆస్తి వాళ్ళకున్నటువంటి ఓటు. వాళ్ళకున్నటువంటి ఓటు ద్వారానే ఈ దేశంలో గతంలో మన బ్రిటిషర్ల నుంచి ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చిందంటే ఒకే ఒక డిఫరెన్స్ ఏదైనా ఉందంటే వాళ్ళకు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకున్నటువంటి ఓటు, ఆ ప్రజాస్వామ్యం ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి నాయకుని ఎన్నుకునేటువంటి అవకాశమే ఈరోజు స్వాతంత్రం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి పులివెందుల్లో 12వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు ఏ రకంగా జరిగాయో వాస్తవంగా ఒక రకంగా జరిగితే, ఈరోజు కథనాలు చూస్తే గడిచిన 2-3 రోజుల నుంచి కొన్ని ఛానల్స్లో, కొన్ని పేపర్లో వచ్చినటువంటి కథనాలు చూస్తే ఒళ్ళు జుగురు పోస్తూ ఉంది. అసలు ఇంత నీచంగా కథనాలు రాసేదానికి అవకాశం ఉందా? ఇంత నీచానికి కూడా కొంతమంది దిగజారుతారా అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. వాస్తవంగా 12వ తారీఖు జరిగినటువంటి విషయాలు, దానికి గడిచినటువంటి 3-4 రోజులు జరిగినటువంటి పరిణామాలు కూడా ఈ సందర్భంగా అందరి దృష్టికి తీసుకొని రావాలని ఈ యొక్క సంకల్పం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు అయిపోయిన తర్వాత సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు కొంతమంది పులివెందుల్లో ఉన్నటువంటి శ్రీకర్ ఫంక్షన్ ప్యాలెస్లో ఏదో ఒక పెళ్లి కార్యక్రమానికి పోయినప్పుడు కొంతమంది దుండగులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతని దాడి చేసి తీవ్రంగా గాయం చేయడం జరిగింది. ఆ యొక్క దాడికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యాక్టివ్గా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నాడు, రేపు ఆ ఎన్నికల్లో ఒక మంచి భూమిక పోషిస్తాడనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక భయానకమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి దాడి. కానీ దురదృష్టవశాత్తు ఆ దండగులు దాడి చేసినా ఆ మరుసటి రోజు వరకు ఆ యొక్క ఎవరైతే దండగులు పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరగలేదు. చేయకపోగా ఆ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వస్తే ఎస్పీ గారుండి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి నాకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారిని కడపలో కలిసి పులివెందులకు వచ్చే లోపలే మరొక భయంకరమైనటువంటి దాడి. మా పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు రమేష్ యాదవ్, అలాగే మాకు పులివెందుల నియోజకవర్గంలో ఇంపార్టెంట్ లీడర్ అయినటువంటి రామలింగారెడ్డి, వేల్పుల రాము, అదే రకంగా నంద్యాల హేమాద్రెడ్డి, వీళ్ళందరూ
ఒక పల్లెకు పోయి ప్రచారం వేరే వాళ్ళతో సంప్రదింపులు జరిపి తిరిగి వస్తూ ఉంటే దారి కాచి విచ్ఛిన్నకరంగా వాళ్ళను కొట్టడం జరిగింది. వాళ్ళు కారులో నుంచి దిగకుండా ఉంటే కారు మీద పెట్రోల్ పోసి కాల్చేదానికి ప్రయత్నం జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో లోపల ఉంటే ఎట్లయినా కాలిపోతామని చెప్పేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కారు దిగితే భయంకరంగా వాళ్ళందరినీ కొట్టినటువంటి సందర్భం ఈ రోజుకి ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు వేల్పుర రాము అనేటువంటి వ్యక్తి. ఇంత దౌర్జన్యం జరిగితే ముందు రోజేమో శ్రీకర్ కళ్యాణ మండపంలో సైదాపురం సునీల్ కుమార్ రెడ్డి మీద దాడి జరుగుతుంది. ఆ మరుసటి రోజు కూర్చొని మా ఇంపార్టెంట్ లీడర్ ఇంక్లూడింగ్ ఒక శాసన మండలి సభ్యుని మీద కూడా దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో పులివెందులో ఉన్నటువంటి పోలీసులు ఉన్నారు. పైపెచ్చు వాళ్ళను అరెస్ట్ చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద వాళ్ళు ఒక తప్పుడు కేసు ఇస్తే జరగని సంఘటన అసలు ఏం అక్కడ జరగల, ఎటువంటి విషయం జరగకుండా ఒక ఫాస్టెడ్ కేసు కావాలని చెప్పి ఒక SC/ST అట్రాసిటీస్ కేసులో ఆ కారులో ప్రయాణం ఎవరైతే బాధితులో వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా మరికొంతమంది ఇతరులు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. దానికి పర్యావసనంగా రోజుకి ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ల మీదకి దాడి చేయడం, మీరు ఆ కేసులో ఉండారు మీరు రావాలని చెప్పి వాళ్ళందరినీ స్టేషన్లో తీసుకుని రావడం జరిగింది. ఈ పరిస్థితులు బాగలేవని, పోలీసుల వ్యవహారం సరిగ్గా లేదని స్థానికంగా ఉన్నటువంటి DSP స్థానికంగా ఉన్నటువంటి రూరల్ CI అదే రకంగా వీళ్ళందరినీ ఆధిపత్యం వహిస్తున్నటువంటి DIG వీళ్ళందరి పరిస్థితులు బాగలేవు. ఎలక్షన్ సవ్యంగా జరగాలంటే మనం ఏదో ఒక రకంగా ఊర్లో నుంచి బయట ఉన్నైనా ఎలక్షన్ రోజుకి ఆ రోజు వచ్చి జరుపుకోవాలనేటువంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకునింది. కానీ దురదృష్టం 11వ తేదీ అర్ధరాత్రి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ MP గారిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉదయం 4 గంటల వరకు కాపలాగాసి 4 గంటల టైంలో అతన్ని లేపి బలవంతంగా తీసుకొని ఎన్నెన్నో స్టేషన్లు తిప్పుకుంటా కొన్ని 100 కిలోమీటర్లు మధ్యాహ్నం వరకు తిప్పుకుంటా పోయారు. నేను వేంపల్లిలో ఉంటే నా యొక్క ఇంటి చుట్టూ గేట్ చుట్టూ 10 మంది పోలీసులు పెట్టి హౌస్ అరెస్ట్ అని చెప్పారు. సరే, దాన్ని స్వాగతిస్తున్నాను. ఒక MP గారిని అరెస్ట్ చేసినా నన్ను హౌస్ అరెస్ట్ చేసి బయటికి పోకుండా ఉన్నా కూడా మంచి వాతావరణం కల్పించుంటే మేమందరూ కూడా హర్షించేవాళ్ళం. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎప్పుడూ లేని రకంగా 700 మంది పోలీసులు కేవలం ఒక 13 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ నిర్వహించేదానికి 700 మంది పోలీసులను పెట్టి, ఈ పోలీసులు మామూలుగా ఎక్కడైనా ఏ రకంగా వాడుకుంటారంటే ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే, ఎక్కడైనా 2 వర్గాలు ఘర్షణ పడితే అవి నివారించడానికి, ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేదానికి తోడ్పడాలి. కానీ పులివెందుల్లో ఆ రోజు పోలీసు చేసినటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే 700 మంది పోలీసులు వచ్చి దాదాపు 2000 నుంచి 3000 మంది పులివెందుల నియోజకవర్గానికే సంబంధం లేనటువంటి వ్యక్తులు, జమ్మలమడుగు నుంచి వ్యక్తులు, కమలాపురం నుంచి వ్యక్తులు, పులివెందుల కాన్స్టిట్యున్సీలో మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా పోలీస్ సపోర్ట్తో వచ్చి మా నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళకు ఉన్నటువంటి ఏజెంట్ ఫారాలు చించేసి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఈ 13 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పెట్టారు. అప్పుడు మా MP గారికి దృష్టి వచ్చి ఏంటంటే ఆయన మాట్లాడనివ్వకుండా, ఆయన బయటికి పోనివ్వకుండా అతన్ని అరెస్ట్ చేసుకొని ఎక్కడికో బయటికి వేరే ఊళ్ళకి తీసుకొని పోయినారు. సరే, ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఉదయం స్వేచ్ఛగా పోయి ఓట్లు వేసుకుందాం, ఏజెంట్ లేకుండా ఓట్లు వేద్దామని చెప్పేసి ఓటర్లు ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్కు పోతూ ఉంటే దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓటర్ స్లిప్లన్నీ లాక్కొని మీరు ఎవ్వరూ ఓట్లకు పోవాల్సినటువంటి అవసరం లేదు, ముందు పోండని పోలీసుల సహకారంతో, పోలీసుల యొక్క దౌర్జన్యంతో ఆ యొక్క ప్రజలందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది.